ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వివేక హత్య కేసులో కొత్త మలుపు అయితే రావడం జరిగిందనమాట. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మలుపు అయితే వచ్చింది. అందువల్ల మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నమాట. అంటే వివేక హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పిఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకులు ప్రమేయం ఉందనే సాక్ష్యం కూడా చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో బెదిరించారు. సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన అయితే ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రక్షణ కల్పించాలని పోలీసులు కోరగా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు శనివారం వీరి మీద అయితే కేసు నమోదు చేశారన్నమాట. సో కొత్త మలుపు అయితే రావడం జరిగింది. కూతురు, అల్లుడు, అదేవిధంగా ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు అయితే ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారన్నమాట. వీరందరి మీద కూడా. సో ఇది ఒక మరొక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో